गायत्री मंत्र जानते हैं आप? नहीं साहब। फिर क्या जानते हैं आप? हाँ, पेट को खाते महाराज भोजन। हाँ पेट को खाते। ये आप क्या ये भगवा क्यों डाल के रखे आप? नहीं, बचपन से साधु ऐसा है। हाँ बचपन से है तो आप साधु अगर से है तो गायत्री मंत्र आना चाहिए ना आपको। हनुमान चालीसा आता? नहीं साहब, झूठ कह को बोलना। फिर आप कैसे भगवा पहन के फिर रहे हैं और खानदान कैसे ऐसे हमारा। वो बुकलाओ आपका क्या है देखेंगे उसमें क्या है? खानदान ऐसा है, ये खानदान ऐसा है साहब, कैसा है? खानदान ऐसा है। महाराज का दया तुम्हारे ऊपर है बस। नहीं दया मेरे कुछ नहीं है। आप ये धोखेबाजी काम नहीं, मत नहीं, करो। ये भगवा पहन के जो है ना तुम ये भगवा का बदनाम कर रहे। सही बात। आपको हनुमान चालीसा नहीं आता, गायत्री मंत्र का पता नहीं है, आप मांगने निकले। इधर आओ, आप इधर आओ पहले। ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ రకమైనటువంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో చూడొచ్చు. ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఇట్లాంటి వాళ్ళంతా ఈ రకంగా తిరుగుతూ ఉన్నారు. అతను కాషాయం ధరించిండు స్వామీజీ లాగా. నేను క్వశ్చన్ చేస్తే తిరిగి వెళ్ళిపోతున్నాడు. అతనికి హనుమాన్ చాలీసా తెలియదు, గాయత్రి మంత్రం తెలియదు. అతను సన్యాసి, కాషాయం ధరించిండు. అంటే కాషాయాన్ని కూడా ఈ రకంగా వాడుకుంటున్నారు అన్నమాట. సో అందరూ దయచేసి ధర్మం కోసం ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో దయచేసి ఇట్లాంటి వాటినన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరు వీటన్నిటిని బయటికి తేవాలి. ఏదైతే వాస్తవంగా నిజంగానే అవసరం ఉన్నది, ఏదైనా ధర్మరక్షణ కోసం, ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏదైనా అవసరం ఉన్నదంటే ఖచ్చితంగా దానికి పని చేయాలి. కానీ ఈ మోసం అనేది ఎట్లా జరుగుతున్నదని తెలుసుకొని దాని తర్వాతనే దీనికోసం మనం అనేది సహాయపడడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు మనకు తెలిసో తెలియకనో ధర్మానికి ద్రోహం చేసి ఉన్నాం మనం. సో ఆ ధర్మద్రోహం అనేది ఇకపై జరగొద్దనే ఉద్దేశంతో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను.